నేను తరచుగా కోడిగుడ్లు మాంసం చాలా మంచిదని చెప్తాను. ఇక్కడ చెప్పేది కేవలం సైన్స్ కోణమే. మీరు మతాలు కానీ అలాంటివి ఇందులో చూపించద్దు. ఎందుకుని కోడిగుడ్డు కానీ లేకపోతే మాంసాహారం కానీ మిగిలిన ప్రపంచంలో అన్నిటికంటే అత్యుత్తమైనవి అంటే మీకు ఇవాళ నేను ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ చెబుతాను. బహుశా మీరు ఇంతకుముందు మీరు ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ విని ఉండరు. బేసికల్గా ఏంటంటే ఏ ఆహార పదార్థమైనా మేజర్గా ఆరోటితో తయారు చేయబడుతుంది. అదొక బియ్యం గింజ కానీ గోధుమ గింజ కానీ ఒక పండు కానీ మనం తినే ఆహార పదార్థంలో స్వీటో హాటో లేకపోతే ప్రకృతి ఇచ్చిందో లేకపోతే మనం తయారు చేసిందో ఇవన్నీ కూడా మనకి 6 ఐటమ్స్ తయారు చేయబడి ఉంటాయి. 1 గ్లూకోజ్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్, 4 విటమిన్స్, 5 మినరల్స్, 6ది ఫైబర్. ఏదైనా దీంతోనే తయారు చేయబడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేనే సృష్టికర్తను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఎదురుగుండా ఈ గింజలు వీటన్నిటికీ ప్రాపర్టీస్ పెట్టడానికి నేను ఎదురుగుండా కూర్చున్నా. నా టేబుల్ మీద ఇందాక నేను చెప్పిన 6 ఉన్నాయి. ఇందాక నేను చెప్పా కదా, గ్లూకోజ్, ప్రోటీను, ఫ్యాటు, విటమిన్స్, మినరల్స్, ఫైబరు. ఈ 6 గిన్నెలు 6 పెట్టున్నాయి. నాకు ఒక్కొక్క దానికి నేను ప్రాపర్టీస్ ఇవ్వాలి. నాకు బేసిక్ రూల్ ఏంటంటే దీన్ని క్రియేట్ చేసేటప్పుడు దీంట్లో మీరు ధాన్యం కింద తీసుకోండి, ఎనీ ధాన్యం, బియ్యమో లేకపోతే ఇతరత్ర తీసుకోండి. సుమారు 80 నుంచి 90% వరకు, అంటే 80 to 90% వరకు దీంట్లో కేవలం 2 ఉంటాయి. అవుట్ ఆఫ్ 6లో 2 ఉంటాయి. అది గ్లూకోజ్ అండ్ ఫైబర్. బియ్యం కింద తీసుకోండి, గోధుమలు తీసుకోండి, ఏదైనా సరే 80 to 90% మధ్యలో పూర్తిగా ఆకుపోయి ఉంటాయి. సో సపోజ్ ఒక దాంట్లో 90% ఈ 2 ఉన్నాయనుకోండి, మిగిలిందంతా ఒక 10%, 15%, 20% ఉంటుంది. ఈ తక్కువ భాగం 4తో నింపాలి. అందుకని నేను కొన్ని విటమిన్స్, కొంత ప్రోటీను, లేకపోతే కొన్ని వేయకుండా ఇట్లా ఈ రకంగా ప్రతి తయారవుతుంది. అది పండు అయినంతే, ఇంకో ఆహార పదార్థం ఏదైనా అంతే. కానీ కోడిగుడ్డుకి మాంసం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ ఒక రూల్ ఉంది. కోడిగుడ్డు మాంసంలో గ్లూకోజు, ఫైబరు గుండు 0, టోటల్గా గుండు 0. అంటే నేను మిగిలినవన్నీ ప్రపంచంలో దొరికే ఆహార పదార్థాల్లో 99.9999% 10% లోపే ఫ్యాటు, ప్రోటీను, విటమిన్స్, మినరల్స్తో నిండుతా. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఈ 100% ఆ 4తో నింపాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇన్నాళ్ళు ఏదో శాస్త్రంగా తాలింపు గింజలు వేసినట్టు కొద్ది కొద్దిగా ఫ్యాటు, ప్రోటీన్ వేసి నేను ఇప్పుడు చచ్చినట్టు దీన్ని మొత్తాన్ని కూడా నేను విటమిన్స్, మినరల్స్ లేదా ఫ్యాటు, ప్రోటీన్ వేసి నింపాల్సిన పరిస్థితి వచ్చింది. సో మామూలు పదార్థాలు దేనికంటే కూడా దీంట్లో విటమిన్స్, మినరల్స్ అనేక రెట్లు ఎక్కువగా ఉండడానికి, ఈవెన్ ట్రేస్ మినరల్తో సహా చూసుకుంటే ప్రపంచంలోకి అత్యుత్తమైన ఆహారం ఫర్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్, అలానే ఫ్యాట్కి కానీ లేకపోతే ప్రోటీన్ కానీ ఉంటే కారణం ఏంటంటే ఈ రెండిట్లో ఉండేది ఆ స్వభావం కారణంగా నింపాల్సి వచ్చింది. అందుకని గొప్పవి. సో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గ్లూకోజ్ ఉంటుంది, అది శక్తి, ఇన్స్టెంట్ శక్తి, మనం బతకడానికి సరిపడే శక్తి. కానీ విటమిన్స్, మినరల్స్, ఆ ఎమినో యాసిడ్స్ అనేది బలం, మజిల్, కండ తెచ్చే బలం. సింపుల్గా జీవితం నడపడానికి ఉండే శక్తి వేరు, రోజువారీ పనులు చేసుకుంటానికి బలం వేరు. బలం అంటే ఈ టేబుల్ని ఎత్తి పక్కన పెట్టగలగటం. ఉదాహరణ బలం అంటే ఓ 10 కిలోమీటర్ల ఆయాసాలను పరిగెత్తగలగటం. అంతేగాని ఏదో రోజు ఇంట్లో పని చేసుకుంటానికి దాని సరిపడా ఉండే శక్తి అనేది మీరు థమ్స్అప్ దాగిన ఇంకోటి దగ్గర గ్లూకోజ్లో తీసుకుని వస్తుంది. అదే విటమిన్స్, మినరల్స్ ద్వారా వచ్చింది బలం వస్తుంది. ఇది మన జీవితాన్ని మన అద్భుతంగా ఉండటానికి ఉపయోగపడేది బలం. సో ఈ 2 అంత తేడా ఉంది. కాబట్టి కోడిగుడ్డుగా నాన్ వెజ్ కానీ అందుకు మంచిది. రెండో రీజన్ ఏంటంటే నా డైట్ వచ్చేటప్పటికి గ్లూకోజ్ మెటబాలిజం ఉండే అనర్థాలని సరిచేయటం కోసం నేను ఫ్యాట్ మెటబాలిజం తీసుకొస్తున్నాను. అంటే ఇక్కడ నేను గ్లూకోజ్ ఇవ్వకూడదు. కానీ నేను ఏ వెజిటేరియన్కి వెళ్ళినా, ఏ ధాన్యంకి, ఏ పండుకి, పాలుకి వెళ్ళినా దాంట్లో గ్లూకోజ్ ఇన్వర్టబుల్ ఉంటుంది. కాబట్టి నేను దాన్ని విడదీకి ఇవ్వలేను. కానీ అందుకే నేను ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ ఉందో ఎలాగో దానికి ఉండదు కాబట్టి ఆ ప్రాపర్టీస్ ఈ డైట్లో మెటబాలిజం మార్చడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ బలమైన ఆహారమే కాకుండా, రుచికరమైన ఆహారమే కాకుండా అలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీళ్ళకు ఉండేంత అద్భుతమైన రిజల్ట్స్ ప్రపంచంలో ఉండవు. అందుకే ఆ విటమిన్స్, మినరల్స్ అయినా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అథ్లెట్లు కానీ ప్రపంచంలో ఉండే ఏ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళైనా ఎగ్గును కానీ దీన్ని వాడుకునేది అందుకు వాడుకుంటారు. అందులో ఉండే బలం ఉంది కాబట్టి. సో గ్లూకోజ్ గారు ఇది ఎలానో పనికి వస్తుంది, అలానో పనికి వస్తుంది. ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏది ఉందంటే కోడిగుడ్డు. అది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. దానికి లిమిట్స్ ఏం లేవు. రోజుకి 25 గుడ్లు చొప్పున 35 సంవత్సరాలు తీసుకున్న వాళ్ళకు కూడా అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్న అనేక కేస్ స్టడీలు కూడా ప్రజెంట్ అయ్యి ఉన్నాయి మనకి. సో ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది అందుకని. అట్లనే నాన్ వెజిటేరియన్ ఫలానా తప్పు, వెజిటేరియన్ తప్పు అని ఎవరికెవరు చెప్పకూడదు. దానికి కారణం ఏంటంటే మనం తినే ఆహారం మీరు ఏదైతే తినండి. సపోజ్ మీరు స్వీట్ తిన్నారు, జిలేబీ తిన్నారు, లేదా కోడిగుడ్డు తిన్నారు,
లేదు ఇంకొక బెండకాయ కూర తిన్నారు, ఒక పండు తిన్నారు, లేకపోతే ఒక మటన్ పీస్ తిన్నారు. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కలిసి తిన్న తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్ కలుస్తుంది. ఫస్ట్ డైజెస్టివ్ ఎంజైమ్ లాలాజలం, దాని తర్వాత గాల్ బ్లాడర్ నుంచి వచ్చిన కాన్సన్ట్రేటెడ్ బైల్ జ్యూసు, నెక్స్ట్ ప్యాంక్రాస్ నుంచి వచ్చిన ప్యాంక్రాటిక్ జ్యూసెస్, అలానే స్టమక్ రిలీజ్ చేసే డైజెస్టివ్ యాసిడ్స్ అండ్ ఎంజైమ్స్, ఇవన్నీ కలిసిన తర్వాత ఆహారం పచ్చడి కింద అయిన తర్వాత అది విడిపోయి రక్తంలోకి వెళ్ళేటప్పటికి అది వెళ్ళేది ఆ గ్లూకోజు, ఆ ప్రోటీను, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్ ఇలానే వెళ్తాయి. మీరు జిలేబీ వెళ్ళదు. మన సెల్ల తీసుకునే జిలేబీ కాదు, మన సెల్ల తీసుకునేది కోడిగుడ్డు కాదు. గ్లూకోజు, ప్రోటీనో, ఫ్యాటో, విటమినో, మినరలో ఇంతోటిదాకా లోపలికి వెళ్తే కలిసిపోయి శరీరం స్వీకరించే యూనిట్లు బేసిక్ నుండి 5 అయినప్పుడు మీరు ఇది తింటే తప్పు, అది తింటే ఉప్పు అనే డిస్కషన్ ఏముంది? ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి. ఇది నేను ఏదో నాన్ వెజ్ ప్రమోషన్ చేయట్లా, ఉన్న సైన్స్ చెప్తున్నాను. నా పాలసీ ఏంటంటే నువ్వు ఏది తింటావు అది తింటా డైట్ చేసుకో. ఇఫ్ యూ ఆర్ వెజిటేరియన్ యూ ఫాలో వెజిటేరియన్ డైట్. కొంచెం స్లో అవ్వచ్చు, బట్ యూ విల్ గెట్ యువర్ ఓన్ రిజల్ట్. యువర్ నాన్ వెజిటేరియన్, హ్యాపీలీ ఎంజాయ్ యువర్ నాన్ వెజిటేరియన్, అంతే. నేను వీడిని అద్దెనమనే శాడిజం అయితే నాకు లేదు. అది ఏ డైట్ చేసినా బయటపడవచ్చు. కాకపోతే సైన్స్ పరంగా ఉండే అడ్వాంటేజ్ చెప్పాలి కాబట్టి చెబుతున్నా. అంతవరకే. థ్యాంక్ యూ.